Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 4వ రోజు కథ కార్తీక దీప మహిమ. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూసి, ఋషిపుంగవ, ఇంకా కార్తీక మాస విశేషములు నాకు చెప్పండి. ఆ మాసమున దేనినుద్దేశించి వ్రతము చెయ్యాలి? ఏ దానము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పాడు. కార్తీక మాసమునందు సాయంకాలం శివాలయమున దీపారాధన చేస్తే అనంతమైన ఫలితం కలుగుతుంది. శివాలయములో ద్వారమునందును గోపురం మీదను శివలింగ సన్నిధి అందును దీపారాధన చేస్తే సర్వ పాపములు నశిస్తాయి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ శివుని దగ్గర దీపం పెట్టినవాడు ధర్మజ్ఞుడు, ధన్యుడు అవుతాడు. పై నూనెలు దొరకనిచో కనీసం ఆముదంతో అయినా దీపం పెడితే పుణ్యఫలితము కలుగుతుంది. ఈ కార్తీక దీపము యొక్క మహత్యము తెలియకుండా కూడా కార్తీక మాసంలో శివ సన్నిధిలో దీపారాధన చేస్తే అతడు శివునికి ప్రీతిపాత్రుడవుతాడు. ఈ దీపారాధన మహిమను తెలిపే కథ ఒకటి ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం పాంచాల దేశంలో కుబేరుని వంటి సంపదలు ఉన్న సంతానము లేని ఒక రాజు ఉన్నాడు. అతడు పుత్రులు కావాలని కోరి గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నాడు. అక్కడికి పిప్పలుడు అనే మహర్షి వచ్చి ఆ రాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రాజు సంతతి కోసం తపస్సు చేస్తున్నానని చెప్పగా ఆ ముని భక్తితో బ్రాహ్మణ పూజ చేసి శివారాధన చెయ్యి, నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. రాజు చాలా సంతోషించి మునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి శుచిగా స్నానం చేసి శివప్రీతికై దీపదానము చేశాడు. ఆ పుణ్యం చేత రాణి గర్భవతి అయి సూర్యుని వంటి తేజస్సు గల పుత్రుణ్ణి కన్నది. రాజు పరమానందం పొంది, ఆహా, కార్తీక మాసం ఎంత పుణ్యప్రదమైనది! నేను నెల రోజులు శివసన్నిధిని దీపారాధన చేసినంతనే నాకు పుత్రోదయమైనది. కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది కదా అనుకున్నాడు. బాలునికి శత్రుజిత్తు అని పేరు పెట్టి గారాబంగా పెంచుచున్నాడు. వాడు తల్లిదండ్రుల గారాబంచే గురువులను బ్రాహ్మణులను ద్వేషిస్తూ వారాంగనల యందును పరస్త్రీల యందును వ్యామోహం కలవాడై వర్ణసంకరం చేస్తున్నాడు. ప్రజలందరినీ భయపెడుతున్నాడు. వాడు రాజకుమారుడవడం వలన ఎవ్వరూ వానిని ఆపలేకపోయారు. ఒకనాడు రాజకుమారుడు విహారానికి వెళుతూ మహా సౌందర్యవతి అయిన ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె వివాహిత అయినా రాజకుమారుడు తన మనస్సులోని కోరిక ఆమెకు తెలియచేశాడు. ఆమె కూడా రాజకుమారుని సౌందర్యానికి ఆకర్షితురాలై అతనితో పాటు అతని భవనానికి వెళ్ళింది. వారక్కడ తనివి తీరా సుఖించారు. ఇట్లు వారి కామక్రీడలు సాగుతుండగా ఆమె భర్త అనుమానించి వారిని కడతీర్చుటకై సమయం కోసం నిరీక్షించాడు. ఒకనాడు ఆ కాముకులు అర్ధరాత్రి శివాలయంలో కలుసుకోవాలని సంకేతం ఏర్పరచుకున్నారు. వారక్కడికి చేరుకునేటప్పటికి చీకటిగా ఉంది. దీపముంటే బాగుంటుంది అనుకున్నారు. ఆమె పైట కొంగును చింపి ఒత్తి చేసి ప్రమిదలో వేసింది. రాజకుమారుడు మూల ఉన్న ఆముదం బుడ్డిలోని నూనెను అందులో పోశాడు. ఇద్దరూ దీపం వెలిగించి ఆ దీపకాంతిలో వారి మోహమును తీర్చుకొనుచున్నారు. ఇది ఎలాగో కనిపెట్టిన ఆమె భర్త కత్తి చేతపట్టుకుని చాటుగా వచ్చి వారిద్దరినీ ఆగ్రహంతో పొడిచివేశాడు. తనను తానుగా పొడుచుకొని మరణించాడు. వారు ముగ్గురూ ఒకే సమయంలో మరణించారు. ఆనాడు కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారము. అప్పుడు యమదూతలు వచ్చి బ్రాహ్మణుని పట్టుకున్నారు. అదే సమయంలో శివదూతలు కూడా వచ్చి రాజకుమారుడిని బ్రాహ్మణ స్త్రీని విమానములో కూర్చోబెట్టుకున్నారు. ఇలా వారికి కైలాస ప్రాప్తి, తనకు నరకప్రాప్తి కలగటాన్ని చూసి బ్రాహ్మణుడు ఆ దూతలతో, సద్బ్రాహ్మణుడను కదా, నాకు ఈ దుర్గతి ఎందుకు? వారిద్దరూ పాపాత్ములు కదా,
వారికా సద్గతి ఏమిటి అని అడిగాడు. దానికి ఆ దూత ఇలా చెప్పింది: ఓ భూసురా, నీవు పండితుడివే, ఆచారవంతుడివే, కానీ ఎప్పుడూ ఆలయంలో కార్తీక మాసంలో దీపదానం చేసి ఎరుగవు. వీరు పాపాత్ములైనా కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేశారు. అందుకే వారికి సద్గతి కలిగింది అని దూతలు చెప్పింది విని రాజకుమారుడు సద్బుద్ధి కలవాడై, నేనితని భార్యతో రమించాను, ఇతని చేతిలో మరణించాను, ఈమె కూడా భర్తను వంచించి నాతో వచ్చింది. ఇటువంటి మాకు సద్గతియు ఉత్తముడైన విప్రుడికి దుర్గతియు కలుగుట సమంజసం కాదు. ఇతనికి నా దీపారాధన పుణ్యంలో కొంత ఇచ్చి కైలాస ప్రాప్తి కలిగిస్తాను అని అనుకుని కొంత పుణ్యమును ధారపోశాడు. అప్పుడు యమదూతలు విప్రుణ్ణి విడిచిపెట్టారు. అతడు భార్యతోనూ రాజకుమారుడితోనూ కైలాసానికి వెళ్ళాడు. రాజా, కార్తీక మాసము 1 రోజులు హరిహరుల ఆలయంలో దీపారాధన చేస్తే వారికి పునర్జన్మ ఉండదు. నీవు కూడా ఆ విధంగానే దీపదానము చేయుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 4వ రోజు కథ సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.